కూర్చోమ్మా. కూర్చోమ్మా. అమృత, ఆ ఫోన్ ఎవరో చూడు. చూసుకోండి అయ్యా, అమ్మాయిని చక్కగా చూసుకోండి. బ్రహ్మాండంగా ఉంది. ఇక మీకు ఇలాంటి అమ్మాయి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ వెతికినా కనపడదు. హలో, అమ్మా శివపార్వతి, మీ ఆడపడుచు అమృతకి ఒకసారి ఫోన్ ఇయ్యమ్మా. నేను అమృతనే మాట్లాడుతున్నానండి. మీ హోటల్కి కూరగాయలు సప్లై చేసే కాంతయ్యని మాట్లాడుతున్నాను. చెప్పండి బాబాయ్. నీకు వీర్రాజుకి ఏమైనా చెడిందమ్మా? అలాంటిదేమీ లేదు బాబాయ్. ఎందుకలా అడిగారు? ఏమైంది అమృత? మీ అత్తయ్య గారు మామయ్య గారు అందరూ వీర్రాజును తీసుకుని కృష్ణాపురం వచ్చారు. వస్తే అదేనమ్మా, నువ్వు ప్రేమించిన వీర్రాజుకి ఇక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి చూపులు జరుగుతున్నాయి. అమృత ఎవరు? అమృత నిన్నే అడిగేది, ఎవరు? హలో, ఎవరు? అమ్మా, నేను కాంతయ్యను. చెప్పండి. మీ పెదనాన్న వీర్రాజుకి కృష్ణాపురంలో పిల్లని చూడడానికి వచ్చారు. పిల్లని చూడడానికి వచ్చారు. ఆ విషయం అమృతము చెప్దామని ఫోన్ చేశానమ్మా. పెళ్లి చూపులా? అవునమ్మా. మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏమో తెలీదమ్మా. ఉంటానమ్మా.